జై శ్రీరామ్, జై శ్రీనిష గాయస్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను అనుకోండి మీరందరూ చాలా చాలా మంచిగా ఉంటారు. సో మొత్తానికి అయితే ఈరోజు అయితే సండే ఉండే. సో వర్క్స్ అనేవి గణేష్ మాకు సంబంధించి ఏం చేసినామంటే స్నేక్స్ ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఇంకా చేయాలి స్నేక్స్ అనేవి ఫిక్స్. ఆశీర్వాదం ఇచ్చే అయితే మస్తు అనిపిస్తుంది కదా. మొత్తానికి మనం ఏవైతే వర్క్ చేసినాం ఇప్పుడులో సో అదైతే మొత్తానికి పర్ఫెక్ట్ అయిపోయింది. చౌగున ఆరిపోయినాయి, మీరు నాకు చూస్తే స్ట్రాంగ్ అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్లీ అయితే సైడ్ హ్యాండ్స్కి సంబంధించి ఆయుధాలు చేయి కానీ అండ్ అదే స్నేక్స్ ఫిక్స్ చేయాలి. స్నేక్కి సంబంధించి ఒక ఫేస్కి ఒక షేప్ అయితే ఉంటుంది కదా, సో అదైతే ప్రిపేర్ చేయాలి. అండ్ ఇంకోటి అయితే ఈరోజు సండే అనేసి ఏమేమి చేసినాను మీకైతే ఒకసారి చూపెడతాను. అండ్ ఇంకోటి అయితే ఈరోజు అయితే నేను నోట్స్ గిన రాసుకున్నాను. సో మొత్తానికి ఒక 20 to 16 పేజెస్ వరకు అయితే రాసుకున్నాను. యాక్చువల్ ఏంటంటే నిన్న అయితే నోట్స్ సబ్మిట్ చేయాలి ఈరోజు సండే అనేసి, సో అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. మీరు రాసుకుంటే చూపెడితే వీడియో ఎంతో లెంత్గా అయిపోతుంది. సో అలాంటి అదంతా అయితే ఏం చూపెట్టాలి. కానీ ఇప్పుడైతే జస్ట్ ఈరోజు అయితే ఈ వీడియోలో గణేష్ మాకు సంబంధించి వర్క్ మాత్రమే నేను చూపెడతాను. సో మొత్తాన్ని నోట్స్ అయితే నేను రాసుకున్నాను. సో ఇప్పుడైతే మాట్లాడాలి ఉంటా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేదాను. అండ్ ఇంకోటి అయితే మనకైతే లాస్ట్ వీడియోలో కమెంట్స్ వచ్చాయి. సో హాయ్ నీరోజు అని వచ్చాయి. సో దానికోసం అయితే మీకు నా పేరు తెలుసు అనుకుంటాను. అండ్ ఇంకోటి అయితే ఒక బ్రదర్ అయితే కమెంట్ చేశారు 2026లో పిఓపితోని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని గణేష్ మహారాజ్ చేయని. యాక్చువల్ అంటే కదా ఇప్పుడు మనం ఈ గణేష్ మహారాజ్ చేస్తున్నాం కదా, సో అయితే మనం క్లేతో చేస్తున్నాం. ఇది ఎందుకంటే మనం 365 days మన కాడనే పెట్టుకుంటాం ఎలా అనేసి క్లేతో చేస్తున్నాం. కానీ మనం ఈసారి మట్టితో చేసినాం కదా వినాయక చవితిలో అయితే నిమజ్జనం చేయాలనేసి. సో అనేసి మట్టితోనే చేద్దాము. కొంచెం మెత్తులో వైట్ సిమెంట్ వాడచ్చు, కానీ ఈసారి అయితే ప్రయత్నం చేస్తాను వాడకుండానే. కానీ ఒకవేళ క్రాక్స్ వస్తే కనుక వాడడానికి రావచ్చు. మొత్తం అయితే ప్రాసెస్ మీకు డీటెయిల్తో చూపెడతాను కదా. సో అదేవిధంగా మీకు డీటెయిల్తో ప్రాసెస్ చూపెడతాను. పిఓపితోని గైజ్ మీరు కన్నా మీ ఇంట్లో ఎప్పుడైనా గణేశుడు తేకండి. ఎందుకంటే దాన్ని మళ్ళీ మనం నిమజ్జనం చేసేటప్పుడు గణేశుడు అయితే నీళ్ళల్లో అయితే డిజాల్వ్ అనేది కాదంటారు. సో అలాంటి మట్టితోనే గిన మీరైతే కలర్ఫుల్గా గణేష్ మహారాజ్ సంబంధించి విగ్రహం అయితే చేయొచ్చు. సేమ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాగానే వస్తుంది లుక్ అనేది, కానీ మట్టితోనే. మీరు కనుక చూస్తే కర్తాబాల్ గణేశుడు ఎంత పెద్ద అయితే ఎత్తులు అయితే ఉంటారు కదా, కానీ గణేశుడు అయితే మట్టితో చేసి ఉంటాడు. ఆయన అంత అందంగా అయితే ఉంటారు. సో మొత్తానికి మీరు కనుక చూస్తే పిఓపి అండ్ అలాగే మట్టిలో ఏం డిఫరెంట్ లేదు. సో మీరు కన్నా మీ ఇంట్లో అయితే మట్టితో చేసిన గణేష్ విగ్రహమే కూర్చోబెట్టండి ఎప్పుడైనా వినాయక చవితికి. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఈ వీడియోలో అయితే స్నేక్కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే నేను కెమెరా యాంగిల్ సెట్ చేసుకున్నాను. దాని తర్వాతకి మన గణేష్ మహారాజ్ సంబంధించి ఏమేమి అన్నాయి కదా, సో అవన్నీ అయితే ఏడైతే పెట్టుకుంటాను. మనకి వీడియోకి చేయడానికి అవసరం పడుతుంది. సో అవన్నీ అయితే సో ఇప్పుడైతే వీడియో అయితే ఫైనల్గా స్టార్ట్ చేద్దాం. సో మీరు కనుక చూస్తే మనమైతే ముళ్ళులతో దాన్ని అయితే మొత్తం టైట్గా అయితే ఫిక్స్ చేసేస్తున్నాను. దాని తర్వాత దాని మీద అయితే సెక్కికి అయితే అప్లై చేస్తున్నాను. సో దాంతో అనేది ముందుగా అయితే మనం 3 స్నేక్స్ని ఈ విధంగా కిందనే జాయిన్ చేసుకుందాం. దాని తర్వాత అయితే మన గణేష్ వాచ్ పైన అయితే ఫిక్స్ చేస్తాము. ఒక్కొక్క స్నేక్స్ అయితే ఫిక్స్ చేస్తే ఆ విధంగా కుదరదు, కానీ మనం ముందే 3 స్నేక్స్ అనేవి ఈడనే మొత్తం ప్రిపేర్ చేసినాక పైన అయితే ఫిక్స్ చేయాలి. సో మనం మెయిన్ మినీకి అయితే గణేషుని చేస్తాం కా అంటే వినాయక చవితి కోసం. అప్పుడు గిన సేమ్ ఇదే విధంగా స్నేక్స్ చేసాము, కానీ అప్పుడు జే వైర్స్ కానీ సో అంతా అప్లై చేసినాము. సో ఇప్పుడైతే అదంతా అవసరం లేదు. సో అలాంటి మనం అదంతా ఏం చేస్తలేము. జస్ట్ ఈ స్నేక్స్ ప్రిపేర్ అయినాక సో వీటి మీద ఇప్పుడు ఫెవికాల్ అయితే అప్లై చేసేస్తున్నాను. సో మొత్తానికి అయితే వీడియో అయితే అందరు స్కిప్ చేయకుండా లాస్ట్కి అయితే చూసేయండి.
ఇక మీలో ఎంతమంది మీ ఇంట్లో వినాయక చవితి గణేషుని ప్రిపేర్ చేసి కూర్చోబెట్టుకుంటారు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. సో మొత్తానికైతే ఇప్పుడు మీరు కనుక చూస్తే స్నేక్స్ పైన భాగంలో అయితే సపోర్టింగ్ అయితే పెడుతున్నాం కార్డ్బోర్డ్స్ అయితే. ఇంకోటి అయితే ఒకసారి ఇదంతా ఆరిపోతే కనుక మనమైతే ఈ పైన నుంచి అంతా టిష్యూ పేపర్ ఏ విధంగా బ్యాక్ సైడ్ కానీ అప్లై చేసినాక కొండల మీద అంటే బ్యాక్గ్రౌండ్లో గణేష్ మాస్ సంబంధించి సో అదే విధంగా అయితే మొత్తం స్నేక్స్ మీద కన్నా కవర్ చేసేస్తాము. సో ఆ వర్క్ అనేది చాలా అంటే ఒక వీడియోలో అయితే మీకు కవర్ చేసి చూపెడతాం ఒక చిన్న వీడియోలో. మొత్తానికి అయితే ఇప్పుడు కనుక చూస్తే స్నేక్స్ అనేవి టైట్గా ఫిక్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు కనుక కొంచెం స్నేక్స్ అయితే ఊగుతున్నాయి. యాక్చువల్లీ అంటే దీని మీద ఇప్పుడు నేను ఫెవికాల్ పెడుతున్నాను ఇంకా. సో ఇప్పుడైతే ఇంకా ఎంతో స్ట్రాంగ్గా అయితే అయిపోతాయి. సో మొత్తానికి అయితే మీరు చూస్తున్నారు కదా. సో ఈరోజు అయితే మనం అనుకున్నంత వర్క్స్ అయితే చేసుకున్నాం. టోటల్ 3 స్నేక్స్ అయితే మనం ఫిక్స్ చేసేసినాం. సో చూస్తే కనుక కాబట్టి ఈక్వల్గా అయితే రాలేదు. సో అలా అనేసి మనం అయితే దానికి ఆరడానికి పెట్టినాం. సో అవి ఈక్వల్గా రావడానికి దానికి మనం ఆరిపోయినాక ఒకసారి ఫేక్తో పెట్టినాం. సో నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించి ఫేస్కి సంబంధించి వర్క్స్ అయితే చేసుకుందాం. సో ఈ వీడియో అయితే వర్క్స్ అయితే ఇంతగా కలుస్తాం మీతో నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా మంచి గణేష్ మాస్ సంబంధించి అప్డేట్స్తోని. టాటా బాయ్ బాయ్.